రైల్వే బ్రిడ్జి చౌరస్తాలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భేరి రామచందర్ యాదవ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ తన జీవితాంతం ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన గొప్ప మహనీయులని, ఆయనను తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. రామచందర్ యాదవ్ మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ ప్రత్యేక తెలంగాణ కోసం చేసిన పోరాటం స్ఫూర్తిదాయకం. తెలంగాణలో విద్యార్థులు చదువుకున్నా సరైన ఉద్యోగాలు లభించడం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు బీసీ కులగణన చేపడతామని, 42% రిజర్వేషన్ కల్పిస్తామని వాగ్దానం చేసింది. కానీ ఇప్పటి వరకు ఆ వాగ్దానాలు అమలు చేయబడలేదు. ఖచ్చితంగా కులగణన చేపట్టి దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు కల్పించాలి. బీసీలకు రాజకీయ వాటా ఇవ్వాలి. లేకపోతే తెలంగాణలో మరో బీసీ ఉద్యమం రావడం తప్పదు. సామాజిక తెలంగాణ కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను కొనసాగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కె నరసింహ యాదవ్, మల్లేష్ యాదవ్, అంబేద్కర్ సంఘం గోపీనగర్ అధ్యక్షులు నరసింహ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కుల సంఘాల నాయకులు పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ సార్కి నివాళులు అర్పించారు. కల్పించాలి, దామాష పద్ధతిలో రిజర్వేషన్ కల్పించినాకనే ఎలక్షన్ పెట్టాలి, లేదంటే తగిన మూల్యం చెల్లించుకుంటారు. మరో ఉద్యమం తెలంగాణ కోసం ఏదైతే పోరాటం జరిగిందో మరి బీసీలకు కులగణన చేయకపోతే మరో ఉద్యమం చేయవలసి వస్తుంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి కులగణన చేపట్టాలని కోరుతున్నాం. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను అమర్ హే అమర్ హే జయశంకర్ సార్ అమర్ హే అమర్ హే అమర్ హే అమర్ హే.